నీట్ పేపర్ లీక్ అయిందని మన అందరికీ తెలుసు. ఎంతో మంది లక్షల మంది స్టూడెంట్స్ బతుకుల మీద నిప్పులు పోసి నేలకు ఆరిపేసినారు కదా. స్టూడెంట్స్ ఎంతో కష్టపడి రాత్రి మొదలు నిద్రాహారాలు మాని ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు. అండ్ మీరు, నాకు నచ్చని విషయం ఏంటంటే పేపర్ లీక్ అయిపోయి బయటకు వచ్చినా కూడా అకౌంటబిలిటీ తీసుకోకపోవడం. ఏమంటున్నారు? పేపర్ లీక్ కాలేదంట అంటే సిబిఐ ప్రూవ్ చేస్తే కానీ ఒప్పుకోరంట. రీ ఎగ్జామ్ సంఖ్య నాకడానికి పెడుతున్నారా? ఎవడబ్బా సంఖ్యలు నాకడానికి పెడుతున్నారు? ఎవరిని మోసం చేయాలా? గవర్నమెంట్ అకౌంటబిలిటీ తీసుకోవాలి కదా. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి నుంచి ఆ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న ఈ ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి కదా అకౌంటబిలిటీ. అందరు రిజైన్ చేయాలి కదా, అకౌంటబిలిటీ తీసుకోవాలి కదా. పబ్లిక్ అంటే భయం ఉందా మీకు? ఒక స్టూడెంట్ రాత్రి మగళ్ళు కష్టపడి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి మంచిగా పర్ఫామ్ చేసి ఎగ్జామ్ రాశాక తీరా రిజల్ట్ వచ్చే టైంలో పేపర్ లీక్ అయిందని చెప్పి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతే వాడి గుండె బద్దలైపోతుంది. ఆన్లైన్లో ఒక పిటిషన్ నడుస్తుంది. ఆ పిటిషన్ నేను కూడా సైన్ చేసిన, మీరు కూడా సైన్ చేయండి. పిటిషన్ సైన్ చేయండి. వీళ్ళకి బుద్ధి రావాలా? లాస్ట్ 10 yearsలో 4 times జరిగింది ఇట్లా. మీకు ఆ పిటిషన్ లింక్ కావాలంటే కామెంట్ బాక్స్లో పిటిషన్ అని టైప్ చేయండి. దానికి నేను లింక్ డైరెక్ట్ DM సెండ్ చేస్తాను. పిటిషన్ మాత్రం సైన్ చేయండి. ఈ నా కొడుకులు మాత్రం వదిలేది లేదు. ప్రతి ఒక్కరు రిజైన్ చేయాలి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.